పనిచేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా 99 ప్రాథమిక వ్యవసాయ సహకార ప్రదర్శనలు 100% కంప్యూటరీకరణ జరిగి సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది. అల్లర్లు వచ్చేస్తున్నది. తినడానికి కూడు ఆవాస్ యోజన ప్రథమ సౌజన్యంలో 46,550 గదులు మంజూరైనాయి. గృహ నిర్మాణం వరకు 839.70 కోట్లు కేటాయించబడినాయి. స్వయం సహాయక బృందంలోని 21,363 మంది సభ్యులకు 35,000 అదనపు రుణ సదుపాయం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి నినాదంతో రవాణా శాఖ శకటం చేస్తున్నది. ధరించండి. 2 వీలర్ అయితే హెల్మెట్ ధరించండి. రహదారి భద్రత వాటిని పాటించండి. సురక్షితంగా ఉండండి. మద్యం తాగుతూ సేవించకండి. మీరు సమాజానికి మనిషే కావచ్చు, కానీ మీ కుటుంబానికి మీరే ఆస్తి అన్నటువంటి నినాదంతో ఏ మారుపాటుతో వెళ్ళకండి అని కొనసాగుతున్నది రవాణా శాఖ శకటం. అది అల్లదిగో ఇచ్చేస్తూ ఉన్నది వేరొక శకటం. చాలా వనరుల శాఖ జీవనాడులుగా కొనసాగేటువంటి కాలువలు ప్రదర్శిస్తూ ఒకవైపు నీలం సంజీవ్ రెడ్డి జలాశయం, మరొక వైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ఇలా అన్నిటినీ ప్రదర్శిస్తూ కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు జలవనరుల శాఖ జలహారతి నంద్యాల జిల్లా వారు. ఒకవైపు ఎస్ఆర్బిసి, ఒకవైపు జలవనరుల్లో ముందుకు నడిపించి రైతాంగాన్ని నిలబెడుతూ ఉన్నాయి. అల్లందుకు ఇచ్చేస్తూ ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఈ పథకం పేరు మనమందరం కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని జగన్ ప్రదర్శిస్తున్నారు. విద్యార్థులు అందరూ కూడా ఈ సాంస్కృతిక ప్రదర్శనలకు సిద్ధమై ముందుకు వస్తున్నారు. ఈరోజు అద్భుతమైనటువంటి శకటాల ప్రదర్శన ఇప్పటి వరకు మనం వీక్షించాం. ఇప్పుడు విద్యాశాఖ సాంస్కృతిక ప్రదర్శనలకు ఈ వేదికను